ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన 3 కలిపితే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉప్పు, కారము, చింతపండు ఇలాంటివి ఎక్కువ పడుతూ ఉంటాయి. మరి 3టిని కలిపి ఆరోగ్యవంతంగా కూర చేసుకోవాలంటే ఆ రెసిపీ ఏంటో చూద్దామా? తప్పనిసరిగానమ్మా. ఎవరైనా బంగాళదుంపలో ములక్కాడేసి వండుకోవటం అనేది సహజంగా చేస్తుంటారు. బంగాళదుంపలో క్యారెట్ వేయరు. బంగాళదుంప మంచి దుంప కాదు, చెడ్డ దుంప. కానీ మంచి దుంప క్యారెట్ కలిపితే దీని మంచి కూడా దానికి కొంత పడుతుంది. దీని మంచి మన శరీరంలో బంగాళదుంప దోషాన్ని కొంత తగ్గిస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. ఎందుకు ఇక్కడ క్యారెట్ వేస్తామంటే బంగాళదుంప ఉడికేసరికి ఆ కూర కూడా ముక్క కూడా చప్పగా ఉంటుంది. క్యారెట్ లో ఒక రకమైన తీపి, ఒక రకమైన వగరు, స్పెషల్ టేస్ట్ ఉంటుంది. క్యారెట్ ముక్క ఎవరైనా ఉప్పు లేకపోయినా తినగలుగుతారు లేదా? పచ్చిదని తింటారు, ఉడకేసినా తినేస్తారు. ఈ టేస్ట్ బంగాళదుంపకు పట్టేసరికి ఆ కూర ఈజీగా తినేయగలుగుతాం ఉప్పు నూనె లేకుండా కూడా. క్యారెట్ లో క్యాలరీ కౌంట్ తక్కువ, కార్బోహైడ్రేట్ తక్కువ. అందుకని బంగాళదుంప వాడకం కూడా 50% క్యారెట్ వాడితే తగ్గిపోతుంది. ములక్కాళ్ళు వేసామంటే దుంపలు ఇంకా తగ్గుతాయి. ఇలా హెల్దీ కాంబినేషన్ మంచిది. చూడండి, అది ఆలు క్యారెట్ ములక్కాడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, ములక్కాడ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టమోటా రసం 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న వెజిటబుల్ ముక్కల్ని ఉడికించడానికి ఆవిరి పాత్ర ఒకటి పెట్టి అందులో నీళ్లు పోసి పైన ప్లేట్ మీద బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాడ ముక్కలు వీటన్నిటిని వేసి మూత పెట్టేసి ముక్కలు కొంచెం పచ్చిదనం పోయి మగ్గే వరకు ఆవిరిలో ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకా కూర కొరకు తాలింపు వేస్తున్నాం. కూర గిన్నె పొయ్యి మీద పెట్టి కొద్దిగా మేగడ వేస్తాం. మేగడ కరిగిన తర్వాత అందులో జీలకర్ర, కస్తూరి మేతి, ఎండుమిరపకాయ ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మేగడ తాలింపుల ద్వారాగా వేగనివ్వాలి. ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ రావటం కోసం శనగపిండి మనం తీసుకున్నాం కదా, దాన్ని కూడా తాలింపులో వేసి దోరగా వేగనివ్వాలి. మామూలు బంగాళదుంప క్యారెట్ కూర వండుకున్నప్పుడులాగా ఉండదు ఇది. అందుకని దీనికి స్పెషల్ టేస్ట్ కాబట్టి ఇది చూపిస్తున్నాం. అందులో కొద్దిగా పసుపు, ధనియాల పొడి ఇవి కూడా వేసి కొద్ది దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆ గ్రేవీ కొరకు మనం టమోటా రసం తీసుకున్నాం కదా, దాన్ని 2 కప్పులు తీసుకున్నాం. అది స్లోగా పోసేసి గెడ్డలు కట్టకుండా పిండికి టమోటా రసం పోసేసి బాగా కలుపుకుంటూ పచ్చిపోయేటట్టు టమోటా రసం ఉడకనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత ఆ టమోటా రసంలో మనం ఉడకపెట్టుకున్న ములక్కాడ, బంగాళదుంప, క్యారెట్ ముక్కలను అందులో వేసేసాం. మూత పెట్టేస్తాం. 7-8 నిమిషాలు 10 నిమిషాల సేపు అట్లా బాగా మరగనివ్వాలి. కొంచెం దగ్గరకు వస్తే పుల్కాల్లో తినడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి దగ్గరకు రంచి దింపేసుకుంటాం. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం ఇలా కూరలు తయారు చేసుకుంటే గనక ఎలాంటి ఆహారం తిన్నా, అప్పుడప్పుడు వేరే జంక్ ఫుడ్ తిన్నా కూడా మిగిలిన రోజులు ఇలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది. డాక్టర్ గారు, మరి ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క పనితీరు పైన బాగా ప్రభావితం చేసే వ్యాయామాలు ఏంటో చూస్తామా? మన ఊరికి మురుగు కాలువలకు మధ్య మధ్యలో మనుషులు దూరి క్లీన్ చేయటానికి మ్యాన్ హోల్స్, చాంబర్స్ ఎట్లా ఉంటాయో మన శరీరం లోపల కూడా మురుగు కాలువ సిస్టమ్, అట్లాగే లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ ఇవన్నీ కూడా మ్యాన్ హోల్స్ లాంటివి. ఇలాంటి సిస్టమ్ ఉంటుందన్నమాట. అందులో వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి బాగా వెళ్ళిపోతే శరీరం లోపల ఫ్రెష్గా ఉంటుంది. ఈ లింఫ్ డ్రైనేజ్ బాగా పనిచేయాలంటే లింఫ్ వెజల్స్ని, లింఫ్ నోడ్స్ని యాక్టివేట్ చేసే కొన్ని వ్యాయామాలు ఉంటాయి. అందుకని ఈ లింఫ్ గ్లాండ్స్ ఇప్పుడన్నా మనకి ఇక్కడ వాస్తుంటాయి, వాటిలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు. అందుకని ఈ భాగాల్లో ఎలా చేయాలి. అలాగే చంకల భాగంలో లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని కొన్ని ఎప్పుడన్నా మనం చూడండి బాగా హుషారు వచ్చినప్పుడు చంకలు కొడతా ఉంటాం. ఇండైరెక్ట్ గా ఒక వ్యాయామం అది. ఇలా కొడితే ఈ లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఈ భాగాల్లో, గజ్జల భాగాల్లో ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి భాగాల్లో లింఫ్ డ్రైనేజ్ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు స్పెషల్ గా చూడండి. మనలోని వ్యర్థాలు సవ్యంగా శరీరం నుంచి విసర్జిక అవయవాల ద్వారా బయటకు వెళ్ళటానికి ఉపయోగపడి లింఫాటిక్ డ్రైనేజ్ బాగా జరగటానికి ఉపయోగపడే వ్యాయామాలు 6 రకాలుగా చూడబోతున్నాం. 2 చేతులతో చెవుల్ని అట్లా పట్టుకుని గుండ్రంగా తిప్పాలి. దాని ద్వారా చెవులు వెనుక భాగంలో ఉండి లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ కూడా బాగా పనిచేసి వ్యర్థాలు ఆ భాగంలో ఉన్నాయి త్వరగా బయటకు వెళ్ళటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదే విధముగా మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ కూడా చెవులు మూమెంట్ అట్లా చేస్తే మంచిది అన్నమాట. ఇక రెండవది చెంపల భాగంలో చేతులను అట్లా పెట్టేసి
ఆ భాగంలో ప్రెస్ చేస్తూ పైకి కిందకి చేతుల్ని కదుపుతాం అనమాట. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ చేయటం మంచిది. ఇక మూడవది, వజ్రాసనంలో కూర్చుని చేతులు తొడల మీద పెట్టుకుని 2 భుజాలని పైకి కిందకి అట్లా ఆడిస్తాం. షోల్డర్ ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తే చంక భాగాల్లో ఉండే లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ కూడా బాగా పనిచేయటానికి ఈ షోల్డర్ మూమెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది, చేతులను పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, కాళ్ళతో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తామో చేతులతో బటర్ఫ్లై ఎక్సర్సైజ్. చూడండి, పైనుంచి కిందకి పైకి లేపిన చేతుల్ని మళ్ళా నడుము దగ్గరకు చాంతాయి అనమాట. అట్లా మళ్ళీ పైకి లేపటం, మళ్ళీ కింద కానిచ్చటం. ఇక ఐదవది, నడుమును స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత కుడి చేతిని బొడ్డు పై భాగం పైన అట్లా పెట్టేసి కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. డొక్క లోపలికి లాగుతూ గాలిని పీల్చి వదిలేస్తుంటాం. గాలి వదిలినప్పుడల్లా డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఇలా కపాలభాతిని 50 సార్లు 100 సార్లు అట్లా మనం 2-3 నిమిషాలు 5 నిమిషాలు కంటిన్యూస్గా చేయటం కూడా ఆ భాగాల్లో లింఫ్ వెజల్స్ని యాక్టివేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక బటర్ఫ్లై ఎక్సర్సైజ్, 2 కాళ్ళను కలిపేసి నమస్కార ముద్రలో పెట్టినట్టు పెట్టి 2 చేతులతో పాదాలు అట్లా పట్టుకుని 2 కాళ్ళను పైకి కిందకి రెక్కలు కదిపినట్టుగా మనం కదిపేస్తుంటాం. అట్లా దీని ద్వారా తొంటి భాగంలో అట్లా ఉండే లింఫ్ వెజల్స్, లింఫ్ నోడ్స్ కూడా గజ్జల భాగంలో ఉండే బాగా యాక్టివేట్ అయ్యి ఆ భాగాల్లో వ్యర్థాలన్నీ త్వరగా బయటికి డ్రైన్ అవ్వడానికి ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. చివరగా 2 కాళ్ళను చాపేస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని మోకాళ్ళ పైన అట్లా పెట్టుకుని 2 కాళ్ళను మోకాళ్ళ పైకి కిందకి అట్లా ఆడిస్తాం అనమాట. పొత్తి కడుపు భాగాల్లో, గజ్జల భాగాల్లో ఉండే లింఫ్ వెజల్స్, ఇట్లా కాళ్ళ భాగంలో ఉండే లింఫ్ వెజల్స్, ఇవన్నీ కూడా లింఫ్ నోడ్స్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉండటానికి, వ్యర్థాలు చురుగ్గా బయటికి వెళ్ళటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, మరి లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ మన శరీరంలో బాగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాయామాలను చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిక్ వేస్ట్ లేదంటే హానికరమైనవి బయటకు వెళ్ళాలి కదా, అవి పనిచేయాలంటే ఈ వ్యాయామాలు చేయడం మర్చిపోకండి. డాక్టర్ గారు, మరి వేసవికాలం వచ్చిందంటే అందరికన్నా ఎక్కువ భయపడేది, ఎక్కువ బారిన పడేది కూడా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. వీళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు లేదంటే ప్రత్యేకమైన ఆహారాలు ఇస్తే వేసవి దాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందంటారు? మంచి విషయం అమ్మా. అసలు మనం ఎక్కడా చనిపోరేమో కానీ మన ఇండియాలో మాత్రం ముసలోళ్ళు వేసవి కాలం వస్తే 300-400 మంది కూడా 500 మంది కూడా చనిపోతూ ఉంటారు. మరి కేవలం ఏవి త్రాగాలి, ఏవి త్రాగకూడదు, నీరు ఎంత తాగాలి, ఇట్లాంటి విషయాలు తెలియక చచ్చిపోతున్నారు. అలాంటి ముసలివారు మన ఇళ్లలో ఉన్నారు కదా, ఏ ఒక్కరికి అలాంటి జరగకూడదు అనుకున్నప్పుడు ఫస్ట్గా వాళ్ళకి నీళ్ల ముంతలు ఉంటాయి. అలాంటి ముంతలు వాళ్ళ మంచం దగ్గర పెట్టాలి. వేసవికాలం నీళ్ల ముంతలు ఎందుకన్నానంటే చల్లగా ఉన్నాయి, వాళ్ళకి వేడిని తగ్గిస్తే హాయిగా తాపాన్ని లేకుండా చేస్తాయి. ముసలి వారికి ప్రాణాపాయ స్థితి రాకూడదంటే 3 నుంచి 3.5 లీటర్ల ముసలోళ్ళు తప్పనిసరిగా త్రాగాలి. ఇతర రోజుల్లో 2.5-3 తాగినా సరిపోతుంది, కానీ సమ్మర్కి 3.5 లీటర్లు తగ్గకూడదు. వీళ్ళకి తిండి తినపైన కొన్ని రోజులు బ్రతుకుతాం, నీళ్లు చాలకపోతే ఒక్క రోజులో టపక్కన పోవచ్చు. డీహైడ్రేషన్తో కోమాకి వెళ్ళిపోతారండి. చాలా అన్కాన్షియస్ చచ్చిపోతారు చాలా. పొద్దునే లేచిన వెంటనే లీటరు 1.5 నీళ్లు వాళ్ళకి తాగించాలి. తాగేస్తే మోషన్ అవుతుంది. ఈ నీళ్లు వాళ్ళకి 11-11:30 దాకా వాడికి ఏం ఇబ్బంది లేకుండా కూలింగ్ ఇవ్వడానికి పనికొస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.